स्वामी सखा तुम ही सबके रखवारे हो, जिसका कोई आधार नहीं उसके तुम एक सहारे हो, तुम्हार सहायक स्वामी सखा तुम ही सबके रखवारे हो। तेरी लीला अपरंपार प्रभु, तेरी महिमा सबसे न्यारी है। जब जब धरती पर पाप बढ़ा, तूने ही विपदा टारी है। इस जीवन के अंधियारे में बस एक तुम ही उजियारे हो। एक नाम तेरा ही सच्चा है, बाकी सब झूठी माया है। जो अपना सब कुछ छोड़ चला, उसने ही तुमको पाया है। जिस मन में तुम्हारी भक्ति जगी, उसके तुम ही तो सहारे हो। तुम्हार सहायक स्वामी सखा तुम ही सबके रखवारे हो, जिसका कोई आधार नहीं उसके तुम। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे तुम्हें याद में रहने का पुरुषार्थ ज़रूर करना है, क्योंकि याद के बल से ही तुम कर्मातीत विकर्मा जीत बनते हो. అంటే శివబాబా తలంపులో ఉండే పురుషార్థం కంపల్సరీగా మనం చేయాలి. ఎందుకంటే బాబా తలంపులో ఉంటేనే వికర్మాన్ని జయించవచ్చు మనం. అంటే వికర్మాలు చిన్న పెద్ద సూక్ష్మంగా ఏదో వస్తూనే ఉంటుంది. అది బాబా తలంపులో ఉంటేనే మనం ఆ వికర్మాన్ని జయించవచ్చు. అందువల్ల నిరంతరంగా శివబాబా తలంపులో ఉండే పురుషార్థం చెయ్యాలి. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, कौन सा ख्याल आया तो पुरुषार्थ में गिर पड़ेंगे. खुदाई किस्मतगार बच्चे कौन सी सेवा करते रहेंगे. బాబా అడుగుతారు, ఏ ఒక విచారం వస్తే పురుషార్థంలో మన కింద పడిపోతాం. అంటే పురుషార్థం చేస్తూ ఉండేటప్పుడు కొన్ని నెగిటివ్ విచారాలు వచ్చేస్తుంది. అది ఏమది, దాని నుంచి మనం పడిపోతాం. ఇంకొకటి, ఎవరు ఈశ్వరీయ సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళు ముఖ్యంగా ఏం సేవ చేస్తారు, ఇది ప్రశ్న. బాబా చెప్తారు, ఆన్సర్ ఇస్తారు. कई बच्चे समझते हैं अभी टाइम पड़ा है, पीछे पुरुषार्थ कर लेंगे, परंतु
मौत का नियम थोड़ी है, कल कल करते मर जाएंगे, इसलिए ऐसा मत समझो बहुत समय पड़ा है, पिछाड़ी में गैलप कर देंगे। ये ख्याल और ही गिरा देती है। जितना हो सके उतना याद में रहने का पुरुषार्थ कर, श्रीमत पर चलना, अपना कल्याण करते रहो। रूहानी खुदाई किस्मतगार बच्चे रूहों को सैल्वेज करते हैं, పతితों को पावन बनाने की సేవ करते रहते। అంటే ఇక్కడ బాబా చెప్తారు, ముఖ్యంగా టైంను గురించి చెప్తారు. మనం ఇట్లా అనుకునే దానికి లేదు, ఇంకాను ఎక్కువగా టైం ఉంది ఎట్లా అని, ఇంకా లాస్ట్లో చేస్తాంలే ఎట్లా అని. వాస్తవంగా దేనికి కోసరం టైం ఉంది? ఏమైనా వినాశం చేసుకుని టైం ఉందా? లేదు. దేనికి? నిరంతరంగా భావతాళం చేస్తూ ఉంటే కదా వికర్మ వినాశం అవుతుంది. పురుషార్థమే అదే కదా. మళ్ళీ దీని ఇప్పుడు చేయలేదంటే ఎప్పుడు చేసేది? లాస్ట్లో అట్లా అనుకునేదానికి కాదు. ఎందుకంటే మృత్యు కోసం ఒక టైం నియమం ఉందా? ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వస్తుందా? ఆ డేట్ లోపల మనం అన్ని చేస్తానికి లేదు. రేపు అని చెప్పి రేపు చనిపోయినామంటే అప్పుడు ఏమవుతుంది? ఏమైనా పురుషార్థం చేసేది సాధ్యమా? అందుకే బాగా చెప్తారు, ఇట్లా అనుకునే వద్దు, ఇంకా వినాశానికి ఇన్ని సంవత్సరాలు ఉంది కదా అట్లా అని అనుకోవద్దు. దాన్ని గ్యాలప్ చేసేస్తాం అట్లా అనుకోకూడదు. ఈ విచారం వస్తే కూడా పడిపోతాం మనం. సో ఎంతెంతో సాధ్యమో అంత శుభావ తలంపులోనే ఉండాలి, పురుషార్థం చేయాలి, శ్రీమతిలో నడుచుకొని స్వయం కళ్యాణ్ చేస్తూ పోతూ ఉండాలి. ఆత్మిక ఈశ్వరీయ సేవాదారి బిడ్డలు సదా అందరిని సాల్వేజ్ చేస్తారు. అంటే పతిత ఆత్మల్ని పావన్ చేసే సేవ చేస్తూ ఉంటారు. ఇదే చాలా ముఖ్యమైన సేవ మనం చేసేది. సేవ ఏముంది చేసానికి? చేస్తే కర్మణ సేవ చేస్తారు అంతైనా, లేదు ధన సేవ, అదన్నీ కూడా చేసి ముఖ్య సేవ ఇది కూడా చేయాలి. ఇదే ఫస్ట్ చేయాలి, పతిత నుంచి పావన్ చేసే సేవ. మళ్ళీ పాట ఓం నమ శివాయ అట్లా అని. ఈ పాటలో ఏముంది? ఈ పాటలో మొత్తం శివబాబాది మహిమ ఉంది. ओम शांति। ये तो बच्चों को समझाया गया है, निराकार बाप साकार बिगर कोई भी कर्म नहीं कर सकते हैं, पार्ट बजा नहीं सकते हैं। रूहानी बाप आकर के बच्चों द्वारा रूहानी बच्चों को समझाते हैं, ब्रह्मा द्वारा समझाते हैं, ब्रह्मा द्वारा ही रूहानी बच्चों को समझाते हैं। योग बल से ही बच्चों को सतो प्रधान बनना है, फिर सतो प्रधान विश्व का मालिक बनना है। ये बच्चों की बुद्धि में है ना। कल्प कल्प बाप आकर के राजयोग सिखाते అంటే బాబా మనకు చాలాసారి చెప్పినారు. ఇక్కడ చెప్పేదంతా నిరాకార్ తండ్రి. అయితే నిరాకార్ సాకార శరీరం ద్వారానే ఏమైనా చేయొచ్చు. సాకార శరీరం లేదంటే నిరాకార్ భగవాన్ కూడా ఏమి చేసానికి సాధ్యం లేదు. అందువల్ల పార్ట్ ఏమో చేస్తారు, బ్రహ్మ ద్వారా బిడ్డలకు నేర్పించే పార్ట్ చేస్తారు. బ్రహ్మ బాబా శరీరం లేదంటే శివబాబా కూడా ఎట్లా వచ్చి పార్ట్ చేస్తారు? సో ఇది చాలా డీప్ రహస్యం. కృష్ణ ఆత్మ ఇది 84 జన్మలో ఉందో దానికి మరి పరం ఆత్మకు చాలా డీప్ సంబంధం. ఆ భగవాన్ వచ్చే శరీరమే అది కృష్ణది లాస్ట్ శరీరంలో. ఆ వాళ్ళు లేదంటే శివబాబా ఎట్లా పార్ట్ చేస్తారు? బ్రహ్మాని పిలుచుకుని తన పార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా గుల్జార్ దాదిలో రావాలంటే బ్రహ్మ శరీరం కూడా అంటే సూక్ష్మ శరీరాన్ని తీసుకొని
స్థూల శరీరంలో వస్తారు. వాళ్ళే చెప్తారు, యోగ బలాన్నిచ్చే బిడ్డలు సతో ప్రధాన్ అయ్యేది సాధ్యం. సో సతో ప్రధాన్ విశ్వానికి మాలిక్ కావాలంటే యోగ బలం చాలా ముఖ్యం. అంటే సతో ప్రధాన అవస్థ. బిడ్డలు బుద్ధిలో ఇప్పుడు ఇదంతా ఉంది. ప్రతి కల్పం కూడా శివబాబా వచ్చి మనకు రాజయోగం నేర్పిస్తారు. బ్రహ్మ ద్వారానే ఆది సనాతన్ దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తారు. అంటే మనుషుల్ని దేవతగా చేస్తారు. మనుషులు ఎవరు దేవీ దేవతగా ఉంటారు మొదట్లో, వాళ్ళే ఇప్పుడు రూపం మారిపోయి శూద్ర అయిపోయినారు. అంటే దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్ర అంటే పతిత అయిపోయినారు అని అర్థం. సో ఈ పతితగా ఉండే వాళ్ళనే మరి పావన్గా చేస్తారు శివబాబా వచ్చి. అది ఈ భారతదేశంలోనే వచ్చి చేస్తారు. ఎందుకంటే మొదట్లో భారతదేశమే పారస్పరిగా ఉండింది. అంటే పవిత్రత, సుఖం, శాంతి అన్నీ ఉండింది ఈ భారతదేశంలో. 5000 సంవత్సరాని మాట కరెక్ట్ లెక్క శివబాబా కూర్చొని చెప్తారు. అంటే అక్యురేట్గా లెక్క చెప్తారు బాబా. 5000 సంవత్సరాని మాట ఇది. तो उनसे ऊंचा और कोई हो नहीं सकता. सृष्टि व झाड़ जिसको कल्प वृक्ष कहते हैं, उसके आदि मध्य अंत का रास बाप बेट बताते. అంటే ఈ కరెక్ట్ లెక్క చెప్పేవాళ్ళు స్వయం పరమాత్మ. వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు ఏమైనా చెప్పేదాన్ని? శివబాబాని శ్రేష్టాది శ్రేష్ఠ సత్యంగా వచ్చి అన్నీ చెప్తారు. ఈ సృష్టి కానీ కల్పవృక్షం కానీ దీని ఆది మధ్యాంత రహస్యాన్ని బాబా మనకు చెప్తారు, డీటెయిల్గా చెప్తారు. भारत का जो देवी देवता धर्म था अभी वह प्रायलोप हो गया है. देवी देवता धर्म तो अभी रहा नहीं. तो देवताओं के चित्र ज़रूर है, ये तो भारतवासी जानते हैं. सतयुग में लक्ष्मी नारायण का राज्य था, बल शास्त्रों में ये भूल कर दी है जो కృష్ణ కో ద్వాపర్ మే లే గయే. అంటే ఇదే భారతదేశంలో దేవీ దేవతా ధర్మం ఉండింది, అది ప్రాయలోపు అయిపోయింది. అంటే ఆ ధర్మం లేదు, కానీ ఆ ధర్మంలో ఉండే దేవీ దేవతలది చిత్రం ఉంది. ఈ భారతవాసీలు మర్చిపోయినారు. లక్ష్మీనారాయణ రాజ్యం ఇక్కడే ఉండింది. అయితే ఏమంటే ఒక పెద్ద తప్పు శాస్త్రంలో రాసి పెట్టినారు. శ్రీకృష్ణ ద్వాపర యుగంలో వచ్చినట్టుగా రాసి పెట్టినారు. అది చాలా పెద్ద తప్పైంది. వాస్తవంగా శ్రీకృష్ణ జన్మ తీసుకుంది ఆదిలోనే ఫస్ట్ నంబర్. సో తండ్రి వచ్చి మనకు ఈ తప్పులన్నీ కరెక్షన్ చేసి ఫుల్గా కరెక్ట్ దారి చూపిస్తారు. కరెక్ట్ దారి ఏమి చూపిస్తారు? దారి చూపించే వాళ్ళే ఒకరే శివబాబా. వాళ్ళే అవతరణ అయినారు. అందరూ ఆత్మల్ని ముక్తిధామ్ తీసుకుపోయే దానికోసం. ముక్తిధామ్ పోయే దారి కూడా మనుషులకి ఏం తెలుసు. అందువల్ల శివబాబాని మాత్రమే సర్వకా సద్గతి దాత అని చెప్తారు. రచయిత ఒక్కరే, ఈ సృష్టి కూడా ఒకటే. మరి ఆ సృష్టిలో ఏమేం జరుగుతూ ఉందో అది రిపీట్ అవుతానే ఉంటుంది. ఇదే ప్రపంచంలో ఏమేం జరిగింది సత్యుగ్, త్రేత, ద్వాపర కాలి. దీన్ని వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ అని చెప్తారు. ఇది చాలాసార్లు రిపీట్ అవుతానే ఉంటుంది. ఈ 4 యుగాలు ఇప్పుడు మరి దీని మధ్యలో వచ్చింది. అంటే సత్యుగానికి కలియుగానికి మధ్యలో సంగం యుగం. ఈ సంగం యుగంలో బాబా మనకు వచ్చి ఇదంతా చెప్తారు. ఎట్లా ఆ పక్క పతి సృష్టి ఉంది, ఈ పక్క పావన్ సృష్టి.
సత్యుగం ఉండింది, అది ఏమైపోయింది? సత్యుగ త్రేత అయిపోయింది, ద్వాపర అయిపోయింది, కలియుగం. ఇప్పుడు ఈ కలియుగం కూడా వినాశం అయిపోయేసి మళ్ళా సత్యుగం వస్తుంది. అయితే కలియుగం వినాశం అయ్యి సత్యుగం వచ్చే టైంలో భయంకరంగా చేంజ్ ఉంటుంది. అయితే సత్యుగం పోయి త్రేత వచ్చేటప్పుడు ఏం నైస్గా కింద వచ్చేస్తూ ఉంటాం మనం. అయితే ఈ వినాశాన్ని ముందు ఇప్పుడు స్థాపన అవుతూ ఉండాలి. సత్యుగంలో స్థాపన చేసే మాట లేదు. భగవాన్ ఇప్పుడే వచ్చినారు, పతిత్ ప్రపంచంలోనే దీన్ని పావనిగా చేసేదానికి వచ్చినారు. సత్యుగం అంటే పావన్ ప్రపంచం. పతిత్ ప్రపంచాన్ని పావన్ చేసేదానికి భగవాన్ కంపల్సరిగా రావాలి. పరమాత్మ రాలేదంటే ఈ ప్రపంచం మారేదానికే లేదు, పతిత్ నుంచి పావన్గా. ఇప్పుడు బాబా వచ్చినారు. సహజం అంటే సహజమైన యుక్తి నేర్పిస్తారు, ఎట్లా పావన అయ్యేది ఎట్లా అని. దానికోసం ముఖ్య మాట ఏం చెప్తారంటే, దే సహిత్ దేకే సర్వసమన్ చోట్ దేహీ అభిమాని బన్కర్ బాప్కో యాద్ కర్. ఇది చాలా ముఖ్య మాట. దే సహితంగా దే సంబంధాంతా వదిలేసి ఆత్మాభిమాని అయ్యేసి బాబా తలంపు చేస్తూ ఉండాలి. कोई एक तो పతిత్ పావన్ హోంగానా. అందరం పతిత్ అయిపోతే ఎవరైనా ఒకరు ఉండాలి కదా పావన్ చేసానికి. ఎవరు? भगवान होकर भक्तों को फल देने वाला एक ही भगवान भक्तों को ज्ञान देते हैं. पतित पुरानी पतित दुनिया में ज्ञान सागर आते हैं पावन बनाने के लिए. पावन बनते ही योग बल से बाबा చెప్తారు. భక్తులకు జ్ఞానం ఇచ్చేదానికి భగవాన్ రావాలి. పతిత ప్రపంచంలోనే వచ్చి ఇస్తారు, యోగ నేర్పిస్తారు. సో పావన్ అయ్యేది యోగ బలం నుంచి. बाप बिगड़ तो कोई पावन नहीं बना सकते. ये सब बातें बुद्धि में बिठाई जाती हैं. తండ్రి తప్ప ఎవ్వరూ పావన్ చేసానికి లేదు. ఇదన్నీ విషయాలు బాబా మనకు బాగా అర్థం చేయిస్తారు. औरों को समझाने के लिए వేరే వాళ్ళకు బాగా చెప్పాలి, అందుకే మనకు బాగా చెప్తారు బాబా, అర్థం చేయిస్తారు. घर घर में संदेश देना है, ऐसे नहीं कहना है कि भगवान आया है. बड़ा युक्ति से समझाना है. డైరెక్ట్గా ఎవరికి చెప్పకూడదు భగవాన్ వచ్చినారు అట్లా. అయితే చాలా యుక్తిగా చెప్పాలి భగవాన్ వచ్చిన సమాచారం. बोलो ये बाप है ना, एक है लौकिक बाप, दूसरा है पारलौकिक बाप. दुख के समय पारलौकिक बाप को याद करते हैं, सुखदाम में कोई भी याद नहीं करते हैं. అంటే లౌకిక్ తండ్రి ఒకరు ఉన్నారు, కానీ పారలౌకిక్ తండ్రి దుఃఖకర్త సుఖకర్త, వాళ్ళని అందరూ తలంపు చేస్తారు. సత్యుగంలో ఎవరు తలంపు చేసే మాటనే లేదు. सतयुग में लक्ष्मी नारायण का राज्य बहुत सुख ही सुख था, प्यूरिटी पीस एंड प्रॉस्पेरिटी. बाप का भरसा मिल गया तो पुकारते क्यों. అంటే సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం సుఖమే సుఖం ఉంటుంది, పవిత్రత సుఖం శాంతి. ఆస్తి దొరికిన వెంటనే పిలిచేది స్టాప్, ఎవరు పిలిచలేదు. आत्मा जानती है हमको सुख है, ये तो कोई भी कहेंगे. वहाँ सुख ही सुख है. बाप ने दुख के लिए तो सृष्टि नहीं रची है ना, ये बना बनाया खेल है. అంటే సత్యుగంలో సుఖమే సుఖం ఉంటుంది.
అంటే ఆత్మ ఇప్పుడు ఇది తెలిసింది, భగవాన్ సుఖాని కోసమే సృష్టి రచన చేస్తారు కానీ దుఃఖాని కోసం రచన చేయరు. అయితే సుఖం ఏమో రచన చేస్తారు, తర్వాత ఇదేమైపోతుంది, మారిపోతుంది. ఇది బనయ డ్రామాలో అంటే మనం మంచి పని చేస్తాం, దానికి శక్తి కొంచెం టైమే ఉంటుంది, సత్యుగ్ త్రేత వరకు. తర్వాత మన మంచి పని ఏమవుతుంది, ఆటోమేటికలీ చెడిపోతుంది. అట్లా ఈ డ్రామా చేసే దానికే డ్రామా అని చెప్తారు. जिनका पार्ट पिछाड़ी में है वो 2-4 जन्म लेते हैं, वह ज़रूर बाकी समय शांति में रहेंगे. बाकी ड्रामा के खेल से ही निकल जाए ये हो नहीं सकता है. खेल में तो सबको आना होता है. అంటే చాలామంది కొందరు ఉన్నారు, వాళ్ళు లాస్ట్లో 2 జన్మలు కానీ 4 జన్మలు కానీ తీసుకుంటారు. అయితే వాళ్ళు అంత సమయం శాంతిధామ్లో ఉంటారు. ఇది కూడా డ్రామా ఆట. అయితే ఈ డ్రామాలో ఉండి డ్రామాలో రాకూడదు అట్లా పార్ట్ ఎవ్వరికీ లేదు. కంపల్సరిగా ఈ 5,000 సంవత్సరం లోపల ఎప్పుడైనా వచ్చి పార్ట్ చేయాలి. వాళ్ళు కంపల్సరీగానే చేయాలి ఈ పార్ట్ అంతా. నేను ఈసారి రాను అని చెప్పేదానికే లేదు, అంటే మోక్ష అని మాట లేదు. అందరూ పార్ట్ చేయాలి. మోక్ష అంటే మళ్ళీ ఇక్కడ రాకూడదు అట్లా. అట్లీస్ట్ 1-2 జన్మమైనా ఉంటుంది. ఆత్మ పార్ట్ దారి అంటే కంపల్సరీగా పార్ట్ చేస్తుంది. కొందరికి చాలా శ్రేష్టమైన పార్ట్ దొరికింది, కొందరికి తక్కువ పార్ట్ దొరికింది. ఇది కూడా ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. గాయన ఏముంది, ఈశ్వర్ కా అంత్ కోయి పా नहीं सकते हैं అని చెప్తారు, మనుషులు చెప్తారు. ఈశ్వర్ అంతు మనం తెలుసుకునే సాధ్యమే లేదు అట్లా. సో తండ్రియే వచ్చి దాని ఎవరు ఏమిని పరిచయం ఇస్తారు. ఆది మధ్య అంత రహస్యం అంతా చెప్తారు మనకు. ఎప్పుడు స్వయం భగవాన్ వస్తారు, అప్పుడే మనకి ఇదాన్ని తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరికి రచన ఏమీ తెలియదు. పరమాత్మ అవతరణ అయ్యే వరకు తండ్రి వచ్చేసి మనకు అన్ని విషయాలను చెప్తారు. శివబాబా చెప్తారు, నేను ఒక సాధారణ తనలో ప్రవేశమయ్యి మీకు ఇదాన్ని విషయాలు చెప్తాను. ఇట్లా నేను దేంట్లో ప్రవేశమైనాను, వాళ్ళకి కూడా తన జన్మాన్ని కూర్చే తెలీదు, నేనే వచ్చి చెప్పినాను వాళ్ళకు కూడా. తో వాళ్ళకు చెప్పినాను, నువ్వు 84 జన్మం తీసుకుంటావు, నీది ఇట్లా జన్మ ఉంటుంది అని చెప్పినారు. లాస్ట్ జన్మలో భగవాన్ అవతరణ అయ్యే పార్ట్. ఈ పార్ట్ మాత్రం చేంజ్, ఎవరిది పార్ట్ చేంజే కాదు. నువ్వు ఈసారి వేరే పార్ట్ చేయంటే కూడా లేదు. కల్ప ఎవరు ఏ పార్ట్ చేస్తారు ఆ పార్టే చేస్తూ ఉంటారు. ఇది చేసే ఉంది ఈ ఆట. ఇది ఎవరికైనా బుద్ధిలో లేదు, మనుషులకి అందరికీ ఏం తెలుసు, ఇదని తెలుసా? తెలీదు. బుద్ధిలో ఎప్పుడు ఇదాన్ని అర్థమవుతుందంటే ఇప్పుడు పవిత్రంగా అవుతూ ఉంటాము, అప్పుడే ఈ విషయాలంతా అర్థమవుతుంది. పవిత్రత తక్కువ ఉంటే అర్థం కాదు. బాగా మనం తెలుసుకోవాలి. దానికోసం 7 రోజులు బట్టి చేయాలి. మన బుద్ధిలో ప్రతి ఒక్క విషయం కూడా బాగా అర్థమయ్యి ప్రాక్టీస్ చేయాలంటే మనం అంత స్వచ్ఛ బుద్ధి కావాలి. 7 రోజులు బట్టి చేయాలి. భగవాన్ వచ్చి మనకు స్టార్టింగ్లో బట్టి చేయించినారు. भगवान आदि में 7 दिन भागवत आदि 7 दिन रखते हैं. यहाँ भी समझ में आता है कम से कम 7 दिन के लिए
సివాయ్ కోయి సమజ్ నహీ సక్తే. బాబా చెప్తారు భాగవత్ అంతం పెడితే 7 రోజులు భాగవతం చెప్తారు. ఇది కూడా అంతే, 7 రోజులు, తక్కువ అంటే తక్కువ 7 రోజులు, అప్పుడే దాని విషయాలు అర్థమైంది. ఇప్పుడు బాబా వచ్చి చెప్పినారు 7 రోజులు తెలుసుకోండి. కోయి కోయితో अच्छे समझ लेते, कोई तो 7 रोज समझ करके फिर कुछ नहीं समझते. बुद्धि में बैठता नहीं, कह देते हमने 7 दिन आया था, हमारी बुद्धि में कुछ भी नहीं बैठा है. అంటే కొందరికి బాగా అర్థమైపోతుంది. కొందరు 7 రోజులు వస్తారు కానీ ఏమీ అర్థం కాదు. చెప్తారు నేను 7 రోజులు వచ్చినాను అయినా కూడా నాకు ఏమి అర్థమే కాలేదు అని చెప్తారు. నా బుద్ధిలో ఏమీ కూర్చోలేదు. ऊंच पद पाना नहीं होगा तो బుద్ధి में नहीं बैठेगा. వాళ్ళకు చాలా పెద్ద పదవి లేదంటే ఈ విషయాలంతా బుద్ధిలో కూర్చోదు. అచ్చా ఫిర్ భీ ఉస్కా కళ్యాణ్తో హువానా, అయినా కూడా మంచిదైంది కదా, వాళ్ళ కళ్యాణ్ అయింది, వాళ్ళ స్వర్గం ఏమో గ్యారంటీ వస్తారు. బాకీ రాజ్య బాగ్ లేనా ఉస్మే తో గుప్త మెహనత్ హై. అయితే రాజ్యం తీసుకోవాలంటే ఎంత ప్రయత్నం చేయాలి. బాబా చెప్పేది అన్నీ ఫాలో చేస్తూ ఉంటేనే राज्य दौरुकतुंदी. बाप को याद करने से ही विकर्म विनाश होंगे. अभी करो या न करो, परंतु बाप का डायरेक्शन ये है, प्यारी वस्तु को तो याद किया जाता है. బాబా చెప్తారు, నువ్వు చేస్తావో లేదో నేను డైరెక్షన్ ఇస్తాను, నువ్వు నా తలంపులో ఉంటే వికారం వినాశం అయిపోతుంది. బాబా తలంపులో ఉంటేనే వికర్మం వినాశం అవుతుంది. మీ ఇష్టం, చేస్తానంటే చేయండి, లేదంటే లేదు. అతి ప్రియమైన వస్తువు ఏమో దాని తలంపు చెయ్యాలి కదా. భగవాన్ మన కోసం ఎంత ప్రియం, బాబా దగ్గర ఉండే కదా మనకు అన్ని జీవనమే దొరికింది. మరి వాళ్ళ తలంపు చేయలేదంటే ఎట్లా? వాళ్ళ కోసమే అన్నీ చేయాలి. భక్తి మార్గులు పాట పాడుతూ ఉంటారు, పతిత్ పావన్ రండి అట్లా అని. ఇప్పుడు వచ్చినారు, మనకు దొరికినారు, మళ్ళీ చెప్తారు నన్ను పిలిచింది పతిత్ నుంచి పావన్ చేయట్లా అని. సరే నేను చెప్తున్నాను నీకు, నా తలంపు చేస్తూ ఉండు పావన్ అవుతావు అట్లా. ముఖ్య మాటనే ఇక్కడ తలంపుని యాత్ర. చాలా తలంపు చేస్తూ ఉండాలి. కర్మాతీత అవస్థ వరకు వచ్చేంతగా తలంపు చేయాలి. పూర్తి తలంపు చేయలేదంటే వికర్మం కూడా వినాశం కాదు. యోగ బలం నుంచే మనం వికర్మ జీత్ అవుతాం. మొదట్లంతా యోగ బలం నుంచి వికర్మాన్ని జయించేది. ఇప్పుడు జయించేస్తే అప్పుడే లక్ష్మీనారాయణ రాజ్యానికి పోవచ్చు. లక్ష్మీనారాయణ ఇంత పవిత్రంగా ఎట్లా అయినారు? కలియుగ అంతు సమయంలో ఎంత అపవిత్రం, అందరూ ఎవరు పవిత్రంగా లేదు. అయితే పరమాత్మ వచ్చి ఈ నేర్పించినారు, నా తలంపులో ఉంటే నువ్వు క్లీన్ అవుతావు. దీంట్లో इसमें तो साफ है, ये गीता के ज्ञान का एपिसोड रिपीट हो रहा है. शिव भगवान वाचा, भूलें तो होती है, बाप ही आकर के अभूल बनाते. అంటే ఇది కలియుగ అంతిమ సమయంలో ఎవరు ఉన్నారు పవిత్రంగా? అందరూ తప్పు చేస్తూ ఉంటారు. మళ్ళీ బాబా చెప్తారు, ఇది అదే గీతా ఉపదేశం జరిగే యుగం. గీతా జ్ఞానం చెప్తూ ఉన్నారు భగవాన్. ఇక్కడ భగవాన్ వచ అంటే శివ్ భగవాన్ వాచ చెప్తారు. తప్పేమో జరుగుతుంది, నేను వచ్చి తప్పులేగంట చేస్తాను అని చెప్తారు. ఇది కూడా భగవాన్ వాచ. భారతదేశంలోనే ఎన్ని ప్రకారమైన శాస్త్రాలు, భక్తి మార్గాన్ని శాస్త్రాలు తండ్రి చెప్తారు, నేను వచ్చి మీకు ఇదాన్ని చెప్తాను,
ఎట్లా సరి చేసేది? నేను ఏం చెప్పినాను దాని మరి ఎవరికి తెలియదు. ఏం చెప్పిపోయినారు భగవాన్ ఎవరికి తెలియదు. మరి జినోకు కహా ఉనోని పదపాయ, ఎవరెవరికి భగవాన్ వచ్చి ఏమంత చెప్పినారు. పరమాత్మ డైరెక్షన్ అనుసారిగా నడుచుకునే వాళ్ళందరూ మంచి పదవి తీసుకున్నారు. 21 जन्मों की प्रारब्ध पाई, फिर ज्ञान प्रायलोप हो जाता है, तुम ही चक्कर लगाते आए. कल्प पहले जिन्होंने सुना है वही आएंगे. అంటే బాబు చెప్తారు 21 జన్మని ప్రాలబ్ధు తీసుకున్నారు. నేను చెప్పేదంతా విని అప్పుడు 5000 సంవత్సరం ముందు. తర్వాత జ్ఞానం ప్రాయలోపు అయిపోయింది, మళ్ళా చక్రం వేసుకొని ఇప్పుడు వచ్చినారు వినేదానికి. అయితే కల్పం ముందు ఎవరందరూ విన్నారు వాళ్ళే వచ్చి ఇప్పుడు కూడా వినేది. శాంప్లింగ్ అంటు పెడతారు కొత్త చెట్టు, అంటే మనిషి నుంచి దేవతగా చేస్తారు. ఇది దైవీ చెట్టు, ఇది శాంప్లింగ్ పెడతారు. అక్కడ మరి చెట్టు చాలా చెట్లు పెడతారు కదా, శాంప్లింగ్ పెడతారు. అక్కడ అడవిలో కూడా చాలా చెట్లు పెడుతూ ఉంటారు. తండ్రి వచ్చి కాంట్రాస్ట్ వినిపిస్తారు, ఆ చెట్టు ఎట్లా ఈ చెట్టు ఎట్లా అని. ఇది మరి దైవీ పూలు ఉండే చెట్టుకు శాంప్లింగ్. అక్కడ మరి లౌకికంలో అడవిలో పోయేసి చెట్టుది శాంప్లింగ్ పెడతారు. ఇక్కడ మనం చూపిస్తాం కౌరవులు ఏం చేస్తారు, పాండవులు ఏం చేస్తారు. ఏం చేస్తారు కౌరవులు అడవిలో పోయి చెట్లు నాటి వస్తారు. పాండవులు దైవీ చెట్టుకు అంటు పెడతారు. ఎంత వండర్ఫుల్ చూడండి. తో వాళ్ళ ప్లాన్ ఏమి, మన ప్లాన్ ఏమి బాబా చెప్తారు. కౌరవుల ప్లానే వేరే, పాండవుల ప్లాన్ అంటే బాబా మనకేం ప్లాన్ ఇస్తారో అది. ఈ ప్లాన్లో ఏమవుతుంది, వాళ్ళ ప్లాన్ ఏమి, వాళ్ళది చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు ఈ ప్రపంచం ఇంకాను ఎక్కువగా జనసంఖ్య కావద్దు, ఫ్యామిలీ ప్లానింగ్ చెయ్యాలని చెప్తారు. ఇంతమంది జనాలు వస్తే ఎక్కడ వాళ్ళకు ఇల్లు అని భోజనానికి కష్టం చెప్తారు. మనుషుల సంఖ్య ఎక్కువ కావద్దు అని చెప్పి ప్లాన్ వేస్తారు. ఎంత కష్టపడతారు దానికోసం. తండ్రి మరి చాలా ఈజీగా మనకు చెప్తారు. ఎంత మంచి ప్లాన్ ఇక్కడ. అనేక ధర్మం వినాశం అయిపోతుంది, ఒక్క దేవీ దేవతా ధర్మం స్థాపన చేసేది మన ప్లాన్. ఆ ఒక్క దేవీ దేవతా ధర్మ స్థాపన టైంలో స్టార్టింగ్లో 9 లక్షలు, మిగతా వాళ్ళు అందరూ పోయి పరంధామంలో కూర్చుంటారు. ఎంత మంచి ప్లాన్ ఇది. సత్యుగంలో ఒకే ఒక ధర్మం, ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం. దాని ప్లానింగ్ వేస్తున్నాం. అట్లా ఫ్యామిలీ ఉండాలి. ఒక్కొక్క ఫ్యామిలీ ఎట్లా ఉండాలి, దేవీ దేవతల్లాగా ఉండాలి. ప్రతి ఫ్యామిలీ సత్యుగంలో దేవీ దేవతలు, వాళ్ళ అమ్మ నాయన బిడ్డలు అందరూ దేవతలు, ఫ్యామిలీ మొత్తం దేవతలు. ఎంత బాగుంది అట్లా తో ఇంత ఫ్యామిలీస్. అయితే ఎంత ఫ్యామిలీస్ ఉంటారు, ఒక ఫ్యామిలీలో 4, మరి 9 లక్షల లోపల ఎన్ని ఫ్యామిలీస్, దాంట్లో తక్కువ మంది ఫ్యామిలీస్ ఉంటారు. ఈ భారతదేశంలో ఎంత ఫ్యామిలీస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ గుజరాతీ ఫ్యామిలీస్ వేరే, మహారాష్ట్ర ఫ్యామిలీస్ వేరే, ఆంధ్రాలో ఉండే ఫ్యామిలీ వేరే. ఎంత ఒకే భారతమే. ఆ భారతదేశంలో ఎన్ని డివిజన్స్ చూడండి, ఎన్ని భాగాలు, చాలా ఫ్యామిలీస్ ఉంది. తమిళనాడు ఫ్యామిలీస్, ఆంధ్ర ఫ్యామిలీస్, ఫలానా ఫ్యామిలీ. తో ఇదాన్ని ఇప్పుడు పరస్పరంగా ఏమవుతుంది, జగడాలి. ఈ జగడాలతో ఏమవుతుంది, సివిల్ వార్ అయిపోతుంది, గృహ యుద్ధం అయిపోతుంది మన భారతదేశం. అంటే ఒక స్టేటుకు ఇంకొక స్టేటుకు మధ్యలో కూడా జగడాలు వస్తూ ఉంటుంది. ఈ ఫ్యామిలీ మొత్తం సివిల్ వార్ అయిపోతుంది.
ఎట్లా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ వేరే, మళ్ళీ వాళ్ళు కూడా పరస్పరంగా జగడాలు, ఇద్దరు బ్రదర్స్ పరస్పరంగా జగడాలు వేసి నీళ్ళ కోసం ఎంత ప్రాబ్లం. నీళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒకే నది ఉంది అంట, మన ఆంధ్రాలో. తెలంగాణకు కావాలన్నా ఆంధ్రాకి వాళ్ళకి కావాలన్నా నీళ్ళు, మరి కర్ణాటక వాళ్ళకి కావాలన్నా కావేరీ నీళ్ళతో జగడాలి. మనందరం భారతవాసీలే అయినా కూడా ఇంత జగడాలి. ఆ సిక్ ధర్మం వాళ్ళు అనుకుంటారు వాళ్ళకు అన్నీ కావలే అక్కడ అట్లా అని. సుఖం ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎంత అందరూ జగడాలి. అంటే సిక్ ధర్మం వాళ్ళకు జాస్తి సుఖం కావాలి, రగు జాస్తి కావాలి, వాళ్ళ అటాచ్మెంట్స్ ఎంత యుద్ధం చేస్తారు. ఎప్పుడు అంతిమ సమయం వస్తుందో ఈ సివిల్ వార్ స్టార్ట్ అయిపోతుంది. సివిల్ వార్ అంటే గృహ యుద్ధాల్లో పరస్పరంగా అందరూ జగడాలు వేసుకొని చనిపోతూ ఉంటారు. వినాశానికి కోసమే ఇదన్నీ జరిగేది. బాంబ్స్ ఏమో ఎక్కువ చేసి పెట్టినారు, బాంబ్స్తో కూడా యుద్ధం జరుగుతుంది. పరస్పరంగా కూడా ఎంత యుద్ధం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద యుద్ధం ఏంటి యుద్ధం, బయట పోయేదానికి లేకుండా అయిపోతుంది. अच्छा, बड़ी लड़ाई जब लगती है उसमें 2 बॉम्ब्स छोड़ दे, अभी तो ढेर के ढेर बॉम्ब्स बनाए, समझ की बात है. మొదట్లో రెండో ప్రపంచ యుద్ధంలో 2 బాంబ్స్ వేసి ఉంటారు, హిరోషిమా నాగసాకిలో. ఇప్పుడైతే ఎన్ని బాంబ్స్ తయారు చేసి పెట్టినారు, చాలా బాంబ్స్ తయారు చేసి పెట్టినారు. దాన్ని అర్థం చేసుకునే మాట. మీకు అన్నీ అర్థమైందా? వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. ఇది అదే మహాభారత యుద్ధం. పెద్ద వాళ్ళు కూడా పరస్పరంగా జగడం వేసుకుంటారు. ఈ లడాయి బంద్ కాదు ఇంకా అనుకున్నారు అంటే స్టాపే కాదు, కంటిన్యూ అవుతుంది. ప్రపంచం మొత్తానికి నిప్పు అంటుకునేస్తుంది. పెద్ద వాళ్ళు కూడా చెప్తారు నిప్పు ఏమో అంటుకుంటుంది గ్యారంటీ. అయితే మనం ఏం చేయాలి? దానికి ముందు పురుషార్థం చేశారు. మనకు తెలుసు కదా వినాశం వచ్చేస్తుంది ఎట్లా అని. ఇప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన అవుతూ ఉంది. భగవాన్ వచ్చినారు రాజయోగా నేర్పించడానికి, సత్యుగానికి కోసం. సో అదే దేవీ దేవత ధర్మం ప్రాయలోపు అయిపోయింది. వాళ్ళ చిత్రాలు ఏమో ఉంది. తండ్రి చెప్తారు కల్పం ముందులాగా నేను వచ్చినాను స్థాపన చేశానికి, దీంట్లో విఘ్న ఏమో పడుతుంది, వెరైటీ వాళ్ళది విఘ్న పడుతూ ఉంటుంది. మొదట్లో వాళ్ళకి తెలీదు, అందుకే ఎక్కువ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మన అందరికీ చెప్పి కొంచెం పర్వాలేదు, కల్ప ఏం జరిగిందో అది జరుగుతూ ఉండింది. డ్రామా అనుసారంగా ఏం జరగాలనో అదంతా జరుగుతూ ఉంది. శివబాబా చెప్తారు నేను కూడా ఈ డ్రామా బంధంలో ఉన్నాను, మీకు తలంపిన యాత్ర నేర్పిస్తాను. మీరు మర్చిపోయి ఉంటారు కదా, ఇప్పుడు మర్చిపోవద్దు. శివబాబాని మర్చిపోకుండా కంటిన్యూ తలంపు చేయండి. ఏదైనా విఘ్నం వచ్చింది అంటే అది పరీక్ష మన కోసం, పరీక్షలో పాస్ కావాలి. తలంపుని యాత్రలో చాలామందికి డిస్టర్బెన్స్, ఈ విఘ్న ఈ పరీక్ష అంతా. వాళ్ళు తలంపై చేయరు, బాబా తలంపై చేయరు, అలసిపోదారు. మరి పాట ఏమి రాత్కి రాహి తక్కువ మధ్యాహ్న అని ఉందా లేదా? సో ఇప్పుడు దీని అర్థం కూడా మనుషులకు తెలీదు. బాబా వచ్చి చెప్తారు ఈ వినాశ టైంలో మీరు తలంపిన యాత్ర చేస్తూ ఉండండి. ఈ రాత్రి పూర్తి అయిపోయేసి దినం వచ్చేస్తుంది. మధ్యలో అలసిపోవద్దు, ఫోర్స్గా చేస్తూ ఉంటే
ఏమవుతూ ఉంటుందంటే ఈ ప్రపంచం ఫుల్గా మారిపోయేసి సతయుగం జల్దీ వచ్చేస్తుంది. అందుకే ఫోర్స్గా తలంపుని యాత్ర చేయండి. అర్ధకల్పం మనం పిలుస్తూ ఉంటుంది, మళ్ళీ మనకు సుఖం స్టార్ట్ అయిపోతుంది. కొంచెం టైంలో ఈ వినాశం అయిపోయిందంటే మనకు సుఖాని రోజులే సుఖాన్ని. బాబా దానికే వచ్చినారు, మన్మనా భవచ మంత్రం ఇచ్చేదాన్ని. దీని అర్థం కూడా బాబా మనకు చెప్తారు. గీతలో ఉంది కదా, కృష్ణ పేరు వేసిన దానివల్ల ఆ గీతలో శక్తియే లేకుండా పోయింది. ఎవరి కళ్యాణం కాలేదు. ఇప్పుడు భగవాన్ వచ్చి చెప్తున్నారు అని ఇది అర్థమైపోయింది మనకు. ఇప్పుడు కళ్యాణం అవుతూ ఉంది, ఇప్పుడు అందరి కళ్యాణం అవుతూ ఉంది అంటే భగవాన్ వాచ ఎవరు చెప్తున్నారు మనకి బాగా అర్థమైపోయింది. అంటే మనుషులు మాత్రం కళ్యాణార్థ భగవాన్ వచ్చి చెప్తారు. దీంట్లో అందరి కళ్యాణం ఉంది, ప్రకృతితో ప్రాణిది అందరిది. భారత్ స్పెషల్గా మరి జనరల్గా ప్రపంచానికి కళ్యాణం అవుతుంది. అందరూ శ్రీమత్ అనుసారంగానే తన కళ్యాణం చేసుకోవాలి. కళ్యాణకారి ఏమంతో చెప్తారు, ఆస్తి ఇస్తారు. కళ్యాణకారి ఎవరెవరు అవుతారు, ఇప్పుడు బాబా కార్యంలో సహయోగం ఇచ్చేవాడు కళ్యాణకారి, వాళ్ళకు ఫుల్ ఆస్తి దొరుకుతుంది. తలంపున యాత్ర తప్ప కళ్యాణం అయ్యేదానికే లేదు. ఇప్పుడు మరీ బాబా చెప్తారు, నేను మీకు ఎన్నిసార్లు ఇదని చెప్పాను. బేహద్ తండ్రి వచ్చి అన్ని చెప్తారు. బేహద్ తండ్రి ఆస్తి ఇస్తారు. భారతవాసులు 84 జన్మం తీసుకున్నారు. పునర్జన్మం నీ లెక్క కూడా శివబాబా చెప్పినారు. కొందరు ఏమనుకున్నారు, 84 జన్మం ఎవరు తీసుకుంటారు? అయితే अपने श्लोक आदि बना करके सुनाते हैं. कोई समझते नहीं है कि 84 जन्म कौन लेते हैं. మనుషులకు కొందరికి తెలీదు 84 జన్మ ఎవరు తీసుకుంటారు. వాళ్ళదే శ్లోకాలు అంతం చేసుకొని అందరికీ వినిపిస్తూ ఉంటారు. గీతా వహి ఠీకాయ अनेक लिख देते. तो गीता से भगवान बड़ा कर दिया है. सॉरी, भागवत, गीता से भी भागवत को बड़ा कर दिया है. गीता में ज्ञान है, भागवत में जीवन कहानी है. అంటే గీత అంటే భగవాన్ వాచా సరి, దానికంటే ఎక్కువగా పెద్దగా భాగవతుని చేసినారు. గీతా జ్ఞానం ఏమో ఉంది, కానీ భాగవత్ జీవన్ కహాని, జీవన్ చరిత్ర అని భాగవతుని చెప్తారు. గీత అంటే నాలెడ్జ్ అని అర్థం. వాస్తవంగా పెద్దది ఏది? గీతానే పెద్ద. ఎందుకంటే గీత అంటే భగవాన్ వాచ, జ్ఞాన్ సాగర్ భగవాన్ వాచ, అందువల్ల గీతానే పెద్ద. तो गीता तुम आधा घंटा में पढ़ लेते हैं. अभी तुम ये ज्ञान तो सुनते ही आए हो. दिन प्रतिदिन तुम्हारे पास अनेक लोग आते रहेंगे. లౌకికంలో గీత అరగంట సేపు చదువుతారు, తర్వాత భాగవత్ గంటలుగా చెప్తారు. ఇక్కడ మనం ఈ జ్ఞానం వింటున్నాం, మరి అందరికీ చెప్తాం. ప్రతిదినం చూడండి, ఎక్కువ మంది మన దగ్గర వస్తారు. ధీరే ధీరే ఆయంగి, నిదానంగా వస్తూ ఉంటారు. అభి హీ అగర్ బడే బడే రాజాయ్ ఆ జాయ్ తో ఫిర్ దేరీ నహీ లగేంగి. పెద్ద పెద్ద విఐపీస్ అందరూ ఇప్పుడే వచ్చేస్తే వినాశానికి టైమే ఉండదు, టక్కుని అయిపోతుంది. అందుకే ఇప్పుడే వాళ్ళు రాలేదు, నిదానంగా వస్తారు. మనం రెడీ అయిపోయిన తర్వాత మనం జల్దీ రెడీ అయిపోవాలి. జట్ ఆవాజ్ నికల్ జాయ్, इसलिए युक्ति से धीरे धीरे चलता रहता है. ये है ही गुप्त ज्ञान. ఈ జ్ఞానం ఎంత గుప్తం, నిదానంగా అందరూ వచ్చి అవుతుంది. అయితే ఇప్పుడే అందరూ పెద్దవాళ్ళు వచ్చేస్తే వినాశం అయిపోతుంది. అందుకే చాలా యుక్తిగా ఈ డ్రామా సెట్ అయింది. ఈ జ్ఞానం కూడా గుప్తం. किसको पता नहीं है कि ये क्या कर रहे हैं. रावण के साथ तुम्हारी युद्ध कैसे है. మనుషులకు తెలీదు మనం ఏం చేస్తాను.
రావణ్ వెంట ఎట్లా మనం యుద్ధం చేస్తాం. ये तो तुम ही जानते हो और कोई नहीं जानते. भगवान बाचा तुम सतो प्रधान बनने के लिए मुझे याद करो तो पाप नाश हो जाएगा. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల. అయితే మనకే అన్ని విషయాలు బాగా అర్థమైంది, వేరెవరికి తెలుసు. భగవాన్ వాచ ఏమంటే మీరు సతోప్రధాన్ అయ్యేదానికి నా తలంపు చేస్తూ ఉండండి, పవిత్రంగాను కావాలి. అప్పుడే నేను మిమ్మల్ని నా వెంట పిలుచుకుపోదానని చెప్తారు శివబాబా. జీవన్ ముక్తి ఏమో మనకు దొరుకుతుంది. రావణ్ రాజ్యం నుంచి అందరూ ఫ్రీ అయిపోతారు. టోటల్గా అందరూ ఫ్రీ అయిపోతారు రావణ్ రాజ్యం నుంచి. ఇక్కడ రాసి కూడా ఉన్నారు, శివశక్తి బ్రహ్మకుమార్ కుమారులు శ్రేష్టాచారి ప్రపంచం చేస్తారు. అయితే పరంపిత పరమాత్మ శ్రీమత్ అనుసారంగా 5000 సంవత్సరం ముందు ఎట్లా చేసినాం అదేవిధంగా శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఇదన్నీ వాళ్ళ బుద్ధిలో కూడా కూర్చోబెట్టాలి, అర్థం చేయించాలి మనుషులకు. ముఖ్య పాయింట్స్ ఏముందో అది బాగా ధారణ చేసుకొని చేయించాలి. తలంపున యాత్రలో ఉండేది చాలా ముఖ్యం. రాయి బుద్ధిగంతా బాగా ధారణ చేయించాలి. కొందరు బాగా అర్థం చేసుకుంటారు, మళ్ళీ కొందరు చెప్తారు ఇంకా టైం ఉంది కదా, వాళ్ళ బుద్ధిలో ఉంది ఇంకా టైం ఉంది, తర్వాత పురుషార్థం చేస్తాం అనుకుంటారు. బాబా చెప్తారు ఈ మృత్యు అనేది ఎవరి కోసం వెయిట్ చేస్తుంది, దానికి ఏమైనా డేట్ ఫిక్స్ అవుతుందా, నియమం ఏదైనా ఉందా? అది ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. రేపు చేస్తాం అని చెప్పే లోపల రేపు అది వచ్చి మన తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకే బాబా చెప్తారు రేపు అని చెప్పద్దు, ఈరోజే మీరు ఏమైనా చేయాలంటే చేయండి, పురుషార్థం ఇప్పుడే చేయండి. మరి దీనికోసం బాబా చెప్తారు రేపు అని చెప్పద్దు, ఇట్లా అనుకోవద్దు, ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉంది కదా అని అనుకోవద్దు. లాస్ట్లో మీరు గ్యాలప్ చేసానికి కాదు. కొందరు అనుకుంటారు లాస్ట్లో గ్యాలప్ చేసుకుంటాం. బాబా చెప్తారు అట్లా అనుకుంటే పడిపోతారు. ఎంతో సాధ్యమో అంత పురుషార్థం ఇప్పుడే చేయండి. శ్రీమత్ అనుసారంగా నడుచుకొని ప్రతి ఒక్కరు స్వయం కళ్యాణ్ చేసుకోండి. లోపల చెక్కింగ్ చేసుకోండి, ఎంత మనం శివబాబా తలంపు చేస్తాం, ఎంత బాబాది సర్వీస్ చేస్తాం. లోపల చెక్ చేసుకోండి. ఆత్మిక ఖుదాయి కిస్మత్ గారు ఎంత చేస్తారు అంటే మనం ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ అయిన ఎంత అందరూ సాల్వేట్ చేసినారంటే పతిత నుంచి పావన చేశారు. అంటే వికారంలో మునిగిపోయిన వాళ్ళని లేపిస్తారు, పైన తీస్తారు. అందుకే టైం ఉంది మాత్రం అనుకోవద్దు. టైం లేదు. యాక్చువల్గా పవిత్రం అయ్యేదానికి ఎంత టైం పడుతుంది, చాలా టైం కావాలి. టైం వేస్ట్ చేయకుండా పురుషార్థం చేస్తూ ఉండండి. మరి బాబా చెప్తారు ప్రపంచంలో మంచిదేమి చెడ్డది, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ పార్ట్ చేస్తూ ఉంటారు. ఇది బేహద్ మాట. ముఖ్య టైటిల్స్, ముఖ్య బ్రాంచెస్ ఏముందో ఈ కల్పవృక్షంలో అది ముఖ్యంగా ఉండేది మాత్రమే లెక్క పెట్టేది. చిన్న బ్రాంచెస్ చాలా ఉంది ధర్మాలది, అదని ఎవరు లెక్క పెడతారు? పెద్ద బ్రాంచ్నే లెక్క పెడుతూ ఉంటారు. మరి తండ్రి చెప్తారు బిడ్డలకు పవిత్రంగా ఉండండి, అప్పుడే నా వెంట ముక్తిధాం పోవచ్చు. ఈ ప్రపంచానికి ఇదని ఎక్కడ తెలుసు? ఇప్పుడు మహాభారత్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమేమి జరుగుతుందో చూడండి. ఇది జ్ఞాన యజ్ఞ రచన చేసినారు భగవాన్. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఇది చాలా అవశ్యం. మనది యజ్ఞ ఇది పూర్తి అయిపోతుంది. ఈ యజ్ఞలో అన్నీ స్వాహా చేయాలి. అర్థమైందా? ఓం శాంతి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। धारणा कोसर मुख्य सार, ये बना बनाया ड्रामा है, इसलिए विघ्नों से घबराना नहीं। विघ्नों में याद की यात्रा को भूलना नहीं। ज्ञान रहे, याद की यात्रा में कभी ठहरना नहीं। అంటే ఈ ఆట చేసే ఉంది, దీంట్లో అనేక ప్రకారమైన విఘ్నాలు వచ్చినా కూడా భయపడవద్దు. విఘ్నం వస్తూ ఉంటే తలంపుని యాత్రనే మర్చిపోవద్దు. ఆ టెన్షన్ ఉండాలి. తలంపుని యాత్ర ఎప్పుడు స్టాప్ కాకుండా ఉండాలి, కంటిన్యూగా పోతూ ఉండాలి. पारलौकिक बाप का परिचय सबको देते हुए पावन बनने की युक्ति बतानी है. పారలౌకిక తండ్రి పరిచయం అందరికీ ఇస్తూ కూడా పావన అయ్యే యుక్తి కూడా నేర్పించాలి. దైవీ జాడ్కా శాంప్లింగ్ లగానా హై. ఇప్పుడు దైవీ వృక్షాన్ని శాంప్లింగ్ అంటు పెట్టాలి. మరి వరదానం, सर्व जिम्मेवारियों के बोझ बाप को देकर सदा अपनी उन्नति करने वाले सहज योगी भाव. सर्व రెస్పాన్సిబిలిటీ బారు శివబాబాకి ఇచ్చేసి మన ఉన్నతిది ఏముందో దాన్ని చేస్తూ ఉండేవాళ్ళు सहज योगी भाव. जो बच्चे बाप के कार्य को संपन्न करने की रिस्पॉन्सिबिलिटी का संकल्प लेते हैं, उन्हें बाप भी इतना ही सहयोग देते हैं. బాబా చెప్తారు, ఎవరు తండ్రి కార్యం చేసడానికి పూర్తిగా జవాబుదారీ తీసుకునే సంకల్పం చేస్తారు, బాబా కూడా వాళ్ళకు అంతే సహయోగం ఇచ్చే సంకల్పం చేసేస్తారు బాబా మనకు సహయోగం. सिर्फ जो भी व्यर्थ का बोझ है वो बाप के ऊपर छोड़ दो. అయితే వ్యర్థ మాటలది బరువు ఏముందో అది బాబా పైన వదిలేయండి. बाप का बन करके बाप के ऊपर जिम्मेवारियों का बोझ छोड़ने से सफलता भी ज़्यादा और उन्नति भी सहज हो जाएगी. అంటే తండ్రి బిడ్డ వేసి తండ్రి పైన మన జవాబుదారీ అంతే ఇచ్చేస్తే బరువు సఫలత కూడా ఎక్కువ ఉంటుంది, ఉన్నతి కూడా సహజంగా అవుతూ ఉంటుంది. क्यों और क्या के फर्स्ट इनसे मुक्त रहो, विशेष फुल स्टॉप की स्थिति में रहो, सहज योगी बन अतीन्द्र सुख का अनुभव करते रहो. బాగా చెప్తారు, ఎందుకు ఏమిన ప్రశ్న నుంచి ముక్త అయిపోండి. స్పెషల్గా ఫుల్ స్టాప్ ది స్థితి ద్వారా సహజ యోగి అయిపోయి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉండండి. अच्छा स्लोगन, दिल और दिमाग में ऑनेस्ट हो, बाप और परिवार के विश्वास पात्र बन जाएंगे. అంటే మన మనసు బుద్ధి రెండు ఆనెస్ట్గా ఉండాలి, అంటే నిజాయితీ ఉంటే అప్పుడు తండ్రి మరి పరివారంలో విశ్వాస పాత్ర అయిపోతాం. విశ్వాస పాత్ర ఎవరు అవుతారు? ఎవరు నిజాయితీ అంటే ఆనెస్ట్గా ఉంటారు, వాళ్ళే విశ్వాస పాత్ర అవుతారు. అర్థమైందా? ఓం శాంతి. बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे. बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे. झूठी दुनिया झूठे बंधन, झूठी है ये माया. झूठी दुनिया झूठे बंधन, झूठी है ये माया.
से क्या काम रे। रंग में तेरे रंग गई गिरधर, छोड़ दिया जग सारा। रंग में तेरे रंग गई गिरधर, छोड़ दिया जग सारा। बन गई तेरे प्रेम की जोगन, लेकर मन एक तारा। ओ मुझे प्यारा तेरा धाम रे, बनवारी रे, जीने का सहारा तेरा नाम रे। मुझे दुनिया वालों से क्या काम रे। दर्शन तेरा जिस दिन पाऊं, हर चिंता मिट जाए। दर्शन तेरा जिस दिन पाऊं, हर चिंता मिट जाए। जीवन मेरा इन चरणों में आस की ज्योत जलाए। हो मेरी बाह पकड़ लो शाम रे, बनवारी रे, जीने का सहारा तेरा नाम रे। मुझे दुनिया वालों से क्या काम रे।